క్రైమ్లో చేశారు, లా అండ్ ఆర్డర్, ఇన్వెస్టిగేషను, మెట్రోపాలిటన్ పోలీసింగ్, మెట్రోపాలిటన్. సో ఇన్ని చేశారు. మీకు మీకు మనసుకు నచ్చినది ఏది, విచ్ ఇస్ దట్ ఇన్ దిస్ 25 years టిల్ డేట్ మీరు బాగా ఇష్టపడి చాలా ప్యాషన్తో చాలా అంటే చాలా 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 సంతృప్తి పొందిన డిపార్ట్మెంట్ ఏంటి? అంటే యాక్చువల్లీ నేను ఇది నాకు బ్యాడ్ హ్యాబిటో గుడ్ హ్యాబిటో తెలియదు, ఏది చేసినా చాలా ప్యాషన్తో చేస్తాను. కరెక్టే, బట్ అన్ని చేసినా కూడా ఒక దాని మీద ఉంటుంది ఒక కైండ్ ఆఫ్ సాఫ్ట్ కార్నర్, ఒక చాలా ఇష్టం. నాకు ఇప్పుడు ట్రాఫిక్ది 3 years చాలా ఛాలెంజింగ్ అనిపించి కొత్తగా అనిపించింది. నేను ఇంత లా అండ్ ఆర్డర్ చేశాను, కమిషనర్ ఆఫ్ పోలీస్ సైబరాబాద్ చేశాను, విజయవాడ చేశాను, డీసీపీ సెంట్రల్ జోన్ చేశాను. కానీ ఆ ట్రాఫిక్ ఒకటి అందరూ కొద్దిగా చీక్ వద్దు అనే టైప్లో ఉంటారు పోలీస్ ఆఫీసర్స్. కానీ నేను 3 years అక్కడ ఎంత ఛాలెంజింగ్, కొత్త ఈ ట్రాఫిక్ సిస్టమ్స్, ఈ సిగ్నలింగ్ సిస్టము, ఇదంతా కొత్తగా అనిపించింది నాకు, చాలా ఛాలెంజింగ్ అనిపించింది. అంటే నేను ఇంత సీనియర్ అయ్యి మళ్ళీ అడిషనల్ సిపి లా అండ్ ఆర్డర్గా ఎందుకు వెళ్ళట్లేదు, నేనే కావాలని నాకు వద్దు నేను ఇదే చేస్తానని ఉన్నాను అక్కడ. అంటే నా జూనియర్స్ అయిపోయారు అక్కడ, నేను పోస్టింగ్ ఇచ్చాను, నాకు వద్దు నేను ఇదే చేస్తాను. నాకు ఆ ఛాలెంజ్, అది కొత్తతనం అనేది అనిపించేది. కానీ ఇక్కడ కూడా సివిల్ సప్లైస్ కూడా నాకు ఈ రిజల్ట్స్, ఈ టెక్నాలజీ ఒక వేరే అనుభవం అనమాట. 25 years మీరు ఒక సైడ్ పోలీసింగ్ ఇదంతా ఆ యాంగిల్లో చూశారు. ఐ వాజ్ వెరీ లక్కీ, అంటే నా అదృష్టం. వేరే వైపు ప్రపంచం ఏ విధంగా ఉంటుంది, సెక్రటరియట్ ఏ విధంగా పనిచేస్తుంది, ఫైల్ మూవ్మెంట్స్, చీఫ్ సెక్రటరీ మీటింగ్స్, సెక్రటరీస్ మీటింగ్స్, ఢిల్లీతో ఇంటరాక్షను 15 సార్లు ఇప్పటివరకు 12 నెలల్లో 15 సార్లు ఢిల్లీ వెళ్ళొచ్చాను. అంటే అన్ని మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో ఇంటరాక్షను, ఇవన్నీ ఇక్కడ చూసాను నేను, అక్కడ ఇదంతా ఉండకపోయేది. సో ఐ ఎంజాయ్డ్ దిస్ 1 year అండ్ ద ట్రాఫిక్ పార్ట్. లా అండ్ ఆర్డర్ ఆఫ్ కోర్స్ ఆ ఛాలెంజింగ్, ఆ టెర్రర్ నక్సలైట్స్తో 10 years, అర్బన్ పోలీసింగ్ ఇదంతా కూడా చేసాము. బట్ అది రొటీన్ పోలీసింగ్ అని భావిస్తాను నేను.